ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్త ఆర్థిక సవాళ్లు, అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆకాంక్షలు, స్వయాన ప్రధాని మోదీ పదే పదే చెబుతున్న వికసిత భారత్ లక్ష్యాలు, అధికార ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల వెనుతులు, ఇన్నింటి నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒడుపుగా వ్యవహరించారు. వేతన జీవుల్లో ఎక్కువ మంది ఆదాయ పన్ను భారంతో సతమతం అవుతుండటంతో ఎట్టకేలకు వారికి ఊరటనిచ్చారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారికి పన్ను భారం లేకుండా చేశారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 50,65,000 కోట్ల రూపాయల అంచనాతో శనివారం లోక్సభలో ఆర్థిక మంత్రి భారీ బడ్జెట్ను సమర్పించారు. వికసిత భారత్లో పేదరికం ఉండదు, నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమ్మిళిత అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తాం, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్ని సృష్టించేలా బడ్జెట్ను రూపొందించాం అని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు.